ముందుగా నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. 1982వ సంవత్సరంలో టీడీపీ పార్టీ ఫామ్ అయింది. అంటే సుమారు సుదీర్ఘకాలంగా 40 సంవత్సరాల పైన, అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి టీడీపీ పురిటి గడ్డనే హైదరాబాద్. అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీడీపీ ఫామ్ అయింది. అంత గొప్ప చరిత్ర గల టీడీపీ ఎందుకు ఇప్పుడు తెలంగాణలో సైలెంట్ గా ఉంది? తెలంగాణ అధ్యక్షుడే లేడు, తెలంగాణ నాయకుడు లేడు. అసలు టీడీపీ ఒక పక్కనేమో చాలా మంది టీడీపీ కార్యకర్తలు అట్లనే ఉన్నారు, మళ్ళా వస్తే గెలుస్తారు అంటున్నారు, కానీ అధ్యక్షుడే లేరు. లైట్ తీసుకున్నారా తెలంగాణని? అబ్సల్యూట్ గా లేదమ్మా. రాజకీయాల్లో ఎప్పుడే ఎట్లా ఉంటుంది అని అంటే, మనం హైయెస్ట్ హైస్ చూస్తాం, లోయెస్ట్ లోస్ చూస్తాం. ఏ రాజకీయ పార్టీకైనా అది సహజం. ముఖ్యంగా ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి రాజకీయ పార్టీ, మీరన్నట్టుగానే మీ మాటల్లోనే 42 సంవత్సరాలు, ఇలా కాదు మొన్న కాదు నిన్న కాదు, 42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీ, ప్రజలకి సేవ చేస్తున్నటువంటి పార్టీ. మేము ఎప్పుడూ కూడా అంటే పర్సనల్ ఎజెండాస్ తోటి ఎప్పుడు వెళ్ళలేదు. చాలా సందర్భాల్లో మా మీద ఆరోపణలు కూడా వచ్చినాయి. అంటే ఒక అక్యుజేషన్స్ అనమాట. ఏ రకంగా అంటే వీళ్ళు వీళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు అని అట్లాంటి మాటలు కూడా వచ్చినప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళలేదు. కేవలం ప్రజలకి ఆ రోజున ఏది మంచిది అని అనుకుంటామో మేము దాన్నే చేసినాం. అంతే తప్పించి మేము ఎక్కువ డీవియేషన్ అవ్వలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను ముందర నుంచి మీకు గుర్తుంటే, నేను లాస్ట్ టైం మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పినాను, ఒక కుట్రకు మేము బలైనాం. ఒక దుర్మార్గమైనటువంటి ఒక కుట్రకి ఆ రోజున మేము ఒక రకంగా బలైనాం. నేను కాదని ఎక్కడ నేను ఏమంటానంటే జబలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాస్తవం ఏదైతే అదే మాట్లాడతాను. సో వాళ్ళ రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ ఫ్యూచర్ కోసం తెలుగుదేశం పార్టీని ఒక బూచిగా చూపించి, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి, తెలుగుదేశం పార్టీ అంటేనే అంటే ఒక పెద్ద ఏమంటారు అని అంటే దయ్యంలాగా, భూతంలాగా చూపించి ఆ రోజున, ఎందుకంటే అందరం ఉన్నోళ్ళమే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం లేమా ఉన్నాం, కానీ ఆ సమయంలో తెలుగుదేశం పార్టీని ఒక్కళ్ళనే బూచిగా చూపించి ఆ రోజున అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మీకు తెలుసు. ఇది మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. నేను ఆ రోజున ప్రశ్నించిన, ఇవాళ ప్రశ్నిస్తాను. ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అనో, తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకి సంబంధించినటువంటి పార్టీ అని అంటున్నారో వాళ్ళందరినీ నేను ఆ రోజున కూడా ప్రశ్నించా. ఏం ప్రశ్నించా? కాంగ్రెస్ లో తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నాయకులు లేరా? బీజేపీలో లేరా? ఆ రోజున మాట్లాడినా, లేకపోతే మిగతా పార్టీల్లో లేరా? అన్ని చోట్ల ఉన్నారు కదా. కానీ ఓన్లీ తెలంగాణ విషయంలో కుట్ర చేసింది మాత్రం చంద్రబాబు నాయుడే అని మీ ఆలోచన? మీ ఆలోచననా? కాదు, పబ్లిక్. నేను అందుకే చెప్పిన, ఒక షడ్యంత్రం చూసినరా, అది జరిగింది. అసలు మొట్టమొదటిసారి తెలంగాణకి సపోర్టివ్ గా లేఖ ఇచ్చినటువంటి పార్టీ ఏదమ్మా? టీడీపీ కదా. సాక్షాత్తు పార్లమెంట్ లో తెలంగాణకి సంబంధించినటువంటి బిల్ పాస్ అవుతున్నప్పుడు, లేదా తెలంగాణకు సంబంధించినటువంటి బిల్ మీద ఒక డిస్కషన్ జరుగుతున్నట్టు పెప్పర్ స్ప్రే కొట్టిందమ్మా. ఎవరమ్మా? ఏ పార్టీకి చెందినటువంటి నాయకుడు? పెప్పర్ స్ప్రే కొట్టినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ. సో ఎవరు సపోర్ట్, ఎవరు అగేన్స్ట్? కాంగ్రెస్ కదా అగేన్స్ట్, మేం కదా సపోర్టివ్. నిజంగా మాట్లాడితే నేను ఒక్క నిమిషం, అన్ని వందల వేల మంది పిల్లలు అసువులు బాజడానికి, ఆ రోజున ఇబ్బందులు పడడానికి, వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. సో ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, కానీ ఏ రోజున కూడా మీరు గమనించండి, ఏ రోజున కూడా ఎవరైతే ఆ రోజున ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ గారి మీద అత్యంత గౌరవం ఉంటుంది నాకు. నేను ఆయన ఒక ఉద్యమ నాయకుడుగా చాలా గౌరవం ఇస్తాను. తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా గౌరవం ఇస్తా కేసీఆర్కి. కానీ ఒక కుట్రపూరితంగా, ఒక ప్లానింగ్ తోటి, దట్ ఈస్ ఆల్సో నాట్ అ గుడ్ ప్లానింగ్, దట్ ఈస్ కాల్డ్ అ వెరీ డర్టీ ప్లానింగ్ అని, డర్టీ పాలిటిక్స్ అంటారు చూసిండ్రు, అది చేసిండ్రు. ఎందుకనంటే TRS/BRS బ్రతకాలి అని అంటే, సస్టైన్ అవ్వాలి అంటే తెలుగుదేశం ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర పన్ని ఆ రోజున. వేరే ఇప్పుడు ఏ పార్టీ తోటి లేనటువంటి బాధ నీకు ఎందుకున్నది? తెలుగుదేశం పార్టీ తోటి ఎందుకున్నది చెప్పు ఆ రోజున? మాక్సిమం నెంబర్ ఆఫ్ ఏమంటారు అని అంటే ముఖ్యమంత్రిని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు? ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నారు. మరి వాళ్ళ మా పార్టీ నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నారు అని మాట్లాడినారు మీరు, కాదనలేదు. కానీ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎప్పుడు మాకు తెలంగాణ ప్రాంతం నుంచి ఉండే కదా. తెలంగాణ ప్రాంతాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కదా. ప్రతి నూక్ అండ్ కార్నర్ అమ్మ, ప్రతి చిన్న కుగ్రామానికి కూడా ఆ రోజున బావులు తవ్వించి బోర్లు వేయించినటువంటి చరిత్ర మాది. నీళ్లు లేనటువంటి కుగ్రామాలకు కూడా
రోడ్లు వేసినాం, ప్రైమరీ స్కూల్ కట్టినాం, హెల్త్ సెంటర్లు పెట్టినాం, అన్ని చేసినాం కదా మేము. చేయలేదు అనేటువంటి మాట లేదు కదా. ఈవెన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే కూడా తెలంగాణ ప్రాంతానికి ఎక్కడా కూడా మా హయాంలో మేము అధికారంలో ఉన్నటువంటి ఏ సమయంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ కూడా ఏ విధంగా కూడా న్యాయం జరగలేదు. కేవలం నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమంది వాళ్ళ రాజకీయ మనుగడ కోసం తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశాను. రైట్, దాంట్లో ఏం జరిగిందో చెప్తాను నేను. ఒక రకంగా మేము బలైనం, పార్టీ బలైంది, అందులో డౌట్ లేదు. లీడర్షిప్ అనేటువంటి పార్టీని వదిలి వెళ్ళిపోయింది. లీడర్షిప్ పార్టీని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా ఒక స్తబ్దత అక్కడ ఏర్పడింది. అదే సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, పార్టీ అక్కడ పవర్ లో ఉంది. సో చాలా సందర్భాల్లో ఈవెన్ అంటే మీరు గమనిస్తే అసలు నిజంగా చాలా మందికి ఈ విషయం గుర్తుందో లేదో కానీ, మొట్టమొదటిసారి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్ లోనేమో మేము అధికారంలోకి వచ్చినాం. తెలంగాణ ప్రాంతంలో మేము ఆ రోజున 15+5 బీజేపీతో మేము పొత్తులో ఉన్నాం, 20 సీట్లు మేము తెచ్చుకున్నాం. నిజంగా కూడా ప్రజలకు మా మీద కోపమే ఉంటే, నిజంగా కూడా ప్రజలు మమ్మల్ని ఉద్యమ ద్రోహులు అని ఏదైతే ఒక పదం ఆ మహానుభావుడు వాడిని చూసినావా, అట్లాంటి పదమే కనుక ప్రజలు నిజంగా విశ్వసిస్తే మాకెందుకు ఆ రోజున ఓట్లేస్తారమ్మా? వేసిండ్రు కదా, గెలిచిండ్రు కదా. మా పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని వాళ్ళ పార్టీలోకి తీసుకున్నారా? తీసుకోలేదు. లీడర్షిప్ ని వాళ్ళు ఆ రోజున స్నాక్ చేసుకున్నారు. స్నాక్ చేసుకున్న తర్వాత కాలక్రమేణా ఏం జరిగింది అని అంటే, డెఫినెట్ గా లీడర్షిప్ ని, ఆ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ ని మళ్ళీ బిల్డ్ చేయడానికి ఒక సర్టెన్ సమయం పడతా ఉండే మాకు కూడా. కానీ అదే సమయంలో అక్కడ ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఏమీ లేదు, అక్కడ వాళ్ళకి రాజధాని లేదు, ఏమీ లేదు. అలాంటి పరిస్థితిలో సరే ఒక నేషనల్ ప్రెసిడెంట్ గా, పార్టీ యొక్క జాతీయ అధ్యక్షులుగా ఆయన మీద ఏమైపోయిందంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఎక్కువ డెఫినెట్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఆ సమయంలో ఆయన అక్కడ కాన్సన్ట్రేట్ చేసిండు. సో దానితోటి ఒక గ్యాప్ వచ్చింది అనుకోవచ్చు. గ్యాప్ వచ్చింది. తర్వాత 2019లో అక్కడ అధికారం కోల్పోయినాం, ఇక్కడ కూడా మేము మళ్ళీ ఏ విధంగా కూడా ఇక్కడ ప్రాపర్ గా మేము స్టెబిలైజ్ కాలేకపోయినాం. సో అనదర్ 5 years were gone.